ఏసీబీ వలలో అవినీతి ఇంజనీర్ 3 రాష్ట్రాల్లో 10 కోట్ల అక్రమాస్తులు. లంచం కేసులో ఇరుక్కున్న దినకరన్ పన్నీర్తో చర్చలకు సిద్ధమన్న తాంబిదురాయ్. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా మేమే గెలుస్తాం. హరీష్ కాంగ్రెస్ లోకి వెళ్లరన్న కేటీఆర్. పోలవరం పనుల్లో లేటొద్దన్న బాబు బడికొస్తా ప్రోగ్రాంలో సైకిళ్ల పంపిణీ. నెహ్రూకు నేతల నివాళులు, రేపు బెజవాడలో అంత్యక్రియలు. అల్లర్లు, రాళ్ల దాడులతో కాశ్మీర్ లోయ మండుతోంది. శ్రీనగర్లో పోలీసులు విద్యార్థులకు మధ్య ఘర్షణ చెలరేగింది. కాలేజ్, యూనివర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్ల దాడి చేశారు విద్యార్థులు. దీంతో శ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. నిన్న పుల్వామా డిగ్రీ కాలేజ్లో జరిగిన అల్లర్లలో ఓ విద్యార్థి చనిపోయాడు. కాలేజ్ ముందు పోలీస్ చెక్ పాయింట్ ఏర్పాటు చేయడంపై భగ్గుమన్నారు విద్యార్థులు. చెక్ పాయింట్ ను తీసివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో ఓ విద్యార్థి చనిపోగా 60 మందికి గాయాలయ్యాయి. విద్యార్థి మృతికి నిరసనగా ఇవాళ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. పోలీసులే టార్గెట్ గా రెచ్చిపోయారు విద్యార్థులు. రాళ్లతో దాడులు చేశారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులను అనుమతించకూడదని డిమాండ్ చేశారు. తాజా అల్లర్ల నేపథ్యంలో శ్రీనగర్లో భారీగా మోహరించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. తమిళ జల్లికట్టు మళ్లీ 2 ప్రాణాలు తీసింది. నిన్న కడలూరు జిల్లాలో జరిగిన జల్లికట్టులో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. సుమారు 70 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థులు అసలు జల్లికట్టు ఆడలేదు. జల్లికట్టును చూడడానికి ఎంపూడు గ్రామానికి వచ్చారు. అయితే ఆవేశంతో ఉన్న ఎద్దులు బ్యారికేడ్ ను దాటుకుని వచ్చి మరీ వారిని పొడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన యువకులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. విజేతను ప్రకటించే సమయంలోనూ అక్కడ వివాదం చెలరేగింది. విజేతను తప్పుగా ప్రకటించారనే కోపంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మరో 5గురికి గాయాలయ్యాయి. దీనిపై కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వం మెట్టు దిగేదాకా పట్టు వదిలేది లేదంటున్నారు తమిళనాడు రైతులు. 36 రోజులుగా వినూత్నంగా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. మెడలో పుర్రలు వేసుకుని ఆందోళనలు మొదలుపెట్టిన రైతులు ఆ తర్వాత ఎర్రటి ఎండల్లో తారు రోడ్డు మీద బట్టలు లేకుండా పొర్లుతూ సర్కారుకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ తర్వాత చీరలు కట్టుకుని మెడలో తాళిబొట్లు తెంచేసుకుంటూ ఆందోళనలు చేశారు. ఇప్పుడు గడ్డి తింటున్న జంతువుల్లా తమ ఆందోళన తెలిపారు. దాదాపు నెల రోజులకు పైగా ఎర్రటి ఎండల్లో తమిళ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వారి వంక చూడడం లేదు. రైతులకు రుణమాఫీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. తమిళ రైతుల ఆందోళనకు కాలీవుడ్ కూడా మద్దతు ప్రకటించింది. జాతీయ బ్యాంకులు తమ గోడు పట్టించుకోవడం లేదంటున్నారు తమిళ రైతులు. పొలాలు, ఆస్తులు అమ్మి అప్పు తీర్చాలంటూ బ్యాంకులు తమను వేధిస్తున్నాయని వాపోయారు రైతులు. కేంద్రం దిగివచ్చి తమకు న్యాయం చేసే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. చావో రేవో తేలేదాకా ఢిల్లీ వీధుల్లో ఇలా ఉద్యమిస్తామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు 35 రోజులుగా చేస్తున్న పోరాటం కొనసాగుతుంది. అయినా సరే ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ
తమిళనాడు ప్రభుత్వం వైపు నుంచి సైతం ఈ రైతుల ఆందోళన పట్ల ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. రైతు నాయకులతో కానీ రైతులతో కానీ. తమిళనాడు రైతులు చేస్తున్న డిమాండ్ ఒకటే, తమకు ఉత్తరప్రదేశ్ తరహాలో రైతు రుణమాఫీ చేసి ఆదుకోవాలి. ఎందుకంటే తమిళనాట ఈ ఏడాది ఏమాత్రం వర్షాలు లేక పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని వారంతా కూడా చెప్తున్నారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలను తీసుకుని వచ్చి మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. రోజుకొక రీతిలో సరికొత్త తరహాలో ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇటు మీడియా దృష్టిని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకట్టుకుంటున్నప్పటికీ ఆ ప్రభుత్వాల్లో మాత్రం చలనం అసలే కనిపించడం లేదు. రైతుల కోసమే మేము పనిచేస్తున్నామంటూ చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రైతులు చేస్తున్న ఆందోళన వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల సర్వత్రా విమర్శలే వ్యక్తమవుతున్నాయి. ఈ రైతు సంఘాలు ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు మాత్రం మేము 100 రోజులైనా సరే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. తమ రైతాంగం బాగుంటేనే యావత్ ప్రపంచం అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరి భోజనానికి అవసరమైన ముడిసరికంతా తయారయ్యేది రైతులు కష్టపడితేనే అని వారంతా కూడా చెప్తున్నారు. తమ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. రైతులు మాత్రమే కాదు, అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి తమకు సహకరించాలని వారంతా కోరుతున్నారు. రెండాకుల కోసం 60 కోట్లు లంచం ఇచ్చిన కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ బుక్ అయ్యాడు. అన్నాడీఎంకే సింబల్ అయిన రెండాకుల సింబల్ కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ కే లంచం ఇవ్వజూశాడని తెలుస్తోంది. దినకరన్ పై కేసులు నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏ క్షణాన్నైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో కీలక అభ్యర్థి జైల్లో ఉన్న శశికళ మేనల్లుడు దినకరన్ మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుపోయారు. అన్నాడీఎంకే సింబల్ రెండాకుల గుర్తు ఎన్నికల్లో తనకే వచ్చేలా ఎన్నికల కమిషన్ కే 60 కోట్ల లంచం ఇవ్వజూశారనే కేసులో బుక్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలను సేకరించిన ఢిల్లీ పోలీసులు దినకరన్ కు మధ్యవర్తిగా వ్యవహరించిన సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 1,30,00,000 రూపాయల నగదును 2 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ ఇచ్చిన సమాచారంతో దినకరన్ పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం 100 కోట్లను ఖర్చు చేసింది శశి క్యాంప్. ఓటర్లకు వేలకు వేల డబ్బు పంచి అడ్డంగా బుక్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే నగర్ ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఆర్కే నగర్ లో దినకరన్ తరపున మంత్రులు డబ్బు పంపిణీ చేసినట్టు ఐటీ శాఖ దగ్గర గట్టి ఆధారాలున్నాయి. ఓటుకు 4,000 చొప్పున డబ్బు పంపిణీ జరిగినట్టు గుర్తించారు. మంత్రి విజయభాస్కర్ ను ఐటీ శాఖ ఇప్పటికే ప్రశ్నించింది. మరోసారి కూడా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. తాజాగా పార్టీ సింబల్ కోసం ఏకంగా ఈసీని కొనేందుకు ప్రయత్నించడంతో శశివర్గం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని దినకరన్ ఖండించారు. అరెస్ట్ అయిన వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై ఎవరో కావాలని కుట్ర చేశారన్నారు దినకరన్. தேர்தல் முடிந்ததும் உங்களை ஒதுக்கி விட்டு அது மாதிரிலாம் எந்த வித மூவும் கிடையாது. அது மாதிரிலாம் யாரும் அது மாதிரி செய்யறதாக எனக்கு தெரியல. இது யாரும் திட்டமிட்டு செய்கின்ற ஒரு பொய் பிரச்சாரம் என்று தான் நினைக்கிறேன். அதெல்லாம் அது மாதிரிலாம் யாரும் என்னட்டு இன்னைய வரைக்கும் அது மாதிரிலாம் இந்த நிமிஷம் வரைக்கும் யாரும் பேசல. அது மேலே எப்படி ஒரு துணை பொதுச்சாளர் நீங்கள் விலகிடுங்க, நாங்கெல்லாம் ஒன்றா சேர்ந்து கட்சி நடத்திக்கிறோம் எந்த காரணத்தில் சொல்லணும். అయితే అధికారం కోసం ఎందాకైనా పెడతారా అంటూ ప్రత్యర్థి పార్టీలు శశివర్గంపై మండిపడుతున్నాయి. దినకరన్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది డీఎంకే. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇలా వరుస ఘటనలతో శశికళ వర్గం మరిన్ని చిక్కుల్లో పడింది. వర్గాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా టీటీవీ దినకరన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ అరెస్టు కోసం ఢిల్లీ నుంచి పోలీసులు కూడా బయలుదేరి చెన్నైకి అలాగే బెంగళూరుకు కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇవాళ బెంగళూరులోని పరపర అగ్రహారం జైల్లో శశికళను దినకరన్ కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ పోలీసులు అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమాచారంతో ఇవాళ పర్యటన వాయిదా వేస్తున్నారు. ఒకవేళ రేపు కలిసేటువంటి ప్రయత్నంలో కూడా పోలీసులు కనుక ఒకవేళ అరెస్టు చేస్తే ఎలా ఉంటుందో అన్నటువంటి భయంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగినటువంటి ఐటీ దాడుల నేపథ్యంలో ఓవైపు మంత్రుల చుట్టూ కేసు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో నమోదైనటువంటి కేసుతో టీటీవీ దినకరన్పై మరింత ఉచ్చు బిగిస్తోంది. కొత్త కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి. రెండాకుల గుర్తు కోసం దాదాపు 50 కోట్ల లంచం ఇవ్వజూశారన్నటువంటి సమాచారం మేరకు కేసు నమోదు చేశారు. పక్క ఆధారాలను కూడా పోలీసులు సేకరించినటువంటి నేపథ్యంలో అరెస్టు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం ఇప్పుడు అన్నాడీఎంకేలోని శశికళ వర్గంలో కలకలం రేపుతోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో బాంబు పేలింది. సీఎం కేజ్రీవాల్ పై వీడియోతో దాడి చేశాడు ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్.
అవినీతిని అంతం చేస్తామని జనానికి చెబుతూ అవినీతి పరులను వెనకేసుకొస్తున్నారని కేజ్రీవాల్ పై మండిపడ్డారు. తన ఆవేదనను ఒక వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఆమ్ ఆద్మీ నేతలకు విశ్వాసం పోతోంది. అవినీతిని అంతం చేస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలున్న నేతలను వెనకేసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. दिल्ली के राज सिंहासन पर कोई भी बैठे, 5 वर्ष बैठे, 10 वर्ष बैठे, ईश्वर करे 20 वर्ष बैठे, जब तक ईश्वर उसे पास बुलाए तब तक वो वहां बैठे। लेकिन आम नागरिक होने के नाते इस पर सवाल उठाना शुरू करिए, अपनी अपनी राजनीतिक कैंचुलियों से बाहर निकलिए। కేజ్రీవాల్ పేరును ప్రస్తావించకుండానే ఆయనకు చురుకలంటించారు కుమార్ విశ్వాస్. అవినీతి మరకలున్న నేతలను సమర్థిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారాయన. वहां थप्पड़ से पीटे जाएंगे तो लोग आपसे सवाल करेंगे। अगर आप भ्रष्टाचार मुक्ति का पर्व लेकर दिल्ली में सरकार बनाएंगे और उसके बाद आप ही के लोग भ्रष्टाचार के घेरे में होंगे और आप मौन हो जाएंगे, उन्हें बचाने की कोशिश करेंगे, तो लोग आपसे सवाल पूछेंगे। ఢిల్లీ ప్రభుత్వమే కాదు, కాశ్మీర్ అల్లర్లు, పాకిస్తాన్ వంటి పలు అంశాలపై మాట్లాడారు కుమార్ విశ్వాస్. మొత్తం 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో బాగుందని సీఎం కేజ్రీవాల్ కూడా మెచ్చుకోవడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుమార్ విశ్వాస్ పట్ల తనకు కోపం లేదని, కేవలం వీడియో మాత్రమే రాద్ధాంతం చేస్తుందని అన్నారు కేజ్రీవాల్. బాంబు నాగా ఎక్కడ? ఇప్పుడు బెంగళూరు పోలీసులను వేధిస్తున్న ప్రశ్న ఇది. 3 రోజుల క్రితం బాంబు నాగా ఇంట్లో 100 కోట్ల పాత నోట్లను సీజ్ చేసిన పోలీసులు అతన్ని మాత్రం ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. కిడ్నాప్లు చేసి డబ్బులు గుంజడం, సాక్ష్యాలు లేకుండా మర్డర్లు చేయడంలో ఆరితేరిన బాంబు నాగా ఇన్నాళ్లు తప్పించుకున్నా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇనప్పెట్టెలో 100 కోట్ల పాత నోట్లు, ఇనప్పెట్టె పక్కనే మారణాయుధాలు. 4 రోజుల క్రితం బాంబు నాగా ఇంట్లో పోలీసులు పట్టుకున్న సరంజామా ఇది. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లకు తొత్తుగా పనిచేస్తూ వారికి అనఫిషియల్ పనులన్నీ చేసి పెడుతున్న బాంబు నాగా కొద్ది రోజుల నుంచి నోట్లు మార్చే పనిలో బిజీగా ఉన్నట్టు తేల్చారు బెంగళూరు పోలీసులు. రిజర్వ్ బ్యాంక్ గడువు ముగిసిన బాంబు నాగా తన పరపతితో 30% కమిషన్కు నోట్లు మారుస్తున్నట్టు పోలీసులు బయటపెట్టారు. శుక్రవారం పోలీసులు అతని ఇంటిపై దాడి చేసే సమయంలో ఎస్కేప్ అయిన బాంబు నాగా ఇప్పటి వరకు పరారీలోనే ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ తన వెంట 40 కోట్ల రూపాయల కొత్త నోట్లను కూడా పట్టుకెళ్లాడని తెలుస్తోంది. బాంబు నాగా కోసం పోలీసులు ఇటు కర్ణాటక అటు తమిళనాడులో తీవ్రంగా గాలిస్తున్నారు. బాంబు నాగాతో పాటు అతని కుమారులు గాంధీ, శాస్త్రి కూడా ఉన్నారు. వాళ్ళు చెన్నై, కాట్పాడు, ధర్మపురి ఏరియాల్లో తలదాచుకున్నారనే అనుమానాలతో పోలీసులు ఆయా ఏరియాల్లో తనిఖీల్ని ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కక తప్పదని గ్రహించిన బాంబు నాగా సరెండర్ అయ్యేందుకు మంత్రంగా నడుపుతున్నాడని తెలుస్తోంది. తన అడ్వకేట్ల సాయంతో ముందస్తు బెయిల్ తీసుకుని డైరెక్ట్ గా కోర్టులో లొంగిపోవాలని బాంబు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఖాకీలకు చిక్కితే పాత కేసులన్నీ బయటకొస్తాయనే భయంతో డిపార్ట్మెంట్లో తనకు తెలిసిన బడా పోలీస్ అధికారులతో టచ్ లో ఉన్న బాంబు నాగా కోర్టులో సరెండర్ అవడమే సేఫ్ అని పావులు గదుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బెయిల్ దొరకకపోతే ఏం చేయాలో కూడా సదరు పెద్దల సహకారంతో వ్యూహరచన చేస్తున్నాడట. కోకా చట్టం కింద కేసు పెట్టకపోతేనే ఖాకీల ఎదుట లొంగిపోతాననే కండిషన్తో బేరసారాలు చేస్తున్నట్టు వినికిడి. తప్పించుకు తిరుగుతోన్న బాంబు నాగా తన మొబైల్ ఫోన్ను ట్రేస్ చేస్తారనే భయంతో పబ్లిక్ బూత్ల నుంచి ఫోన్లు చేస్తున్నాడని పోలీసులు పసిగట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని అరెస్ట్ చేస్తామంటున్న బెంగళూరు పోలీసులు 4 బృందాలుగా విడిపోయి తమిళనాడులో తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ తో పాటు ప్రాజెక్టు పనులన్నీ చూస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలించిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. ఒక్కరోజు ఆలస్యమైన ఖర్చు 21 కోట్లు పెరుగుతుందని బాబు చెప్పారు. కొందరు నాయకులకు పోలవరం అడ్డుకోవడమే లక్ష్యంగా మారిందని విమర్శించారు చంద్రబాబు. ఇప్పటికే చాలా డబ్బులు మోర్ దెన్ 10,000 కోట్లు 11,000 కోట్లు ఖర్చు పెట్టేసారు. ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోయేది ఉండదు. అదే సమయంలో వాళ్ళు ఎంత ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ రాజకీయ నాయకులు కావాలని అడుగడుగునా అడ్డం పడతారు.
ఎక్కడెక్కడన్నా మట్టి వేయాలంటే మట్టి కట్టబడడం, ఇక్కడ వేయడానికి లేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్ వరకు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోవడం, లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా ఇచ్చారు క్వశ్చన్స్ చేయడం, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడుగడుగులా కంప్లైంట్స్ పెట్టడం, ఇక్కడ అన్యాయం జరిగిపోతూ ఉంది, ఇక్కడ కరప్షన్ జరుగుతుంది, అన్యాయంగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్ని విధాల అడ్డంకులు పెట్టామో అన్ని విధాల అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి కాషాయ పార్టీ స్కెచ్ చేసింది. మే, జూలై, ఆగస్టు మాసాల్లో పార్టీ చీఫ్ అమిత్ షా 3 సార్లు ఏపీకి రానున్నారు. ప్రధాని మోదీ కూడా జూలైలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అధ్యక్షులు మేలో ఆంధ్రప్రదేశ్కి మే మంత్ ఎండింగ్లో, అలానే జూలైలో జాతీయ కార్యవర్గ సమావేశాలకి 2.5 రోజులు విశాఖపట్నంలో, ఆగస్టులో 3 రోజులు, ఆగస్టులో కూడా డేట్స్ ఫైనలైజ్ అయ్యి 3 డేస్ ఉంటారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బూత్ యొక్క విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టులో 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 16,000 పోలింగ్ బూతుల్లో కమిటీలు వేయడం, మే ఆఖరి నాటికి 30,000 పోలింగ్ బూత్లో కమిటీలు వేసి త్రిదేవులతో విజయ సంకల్ప సభని బూత్ లెవెల్ కార్యకర్తలు బూత్కు 3 చొప్పున ఇన్ఛార్జి, అధ్యక్షులు, సభ్యుడితో 30,000 పోలింగ్ బూతులు, 90,000 కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం. జగిత్యాలలో జరిగిన జనహిత సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు 2019లో జరిగినా కొద్దిగా ముందు జరిగినా ఈ జిల్లాలో జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు కేటీఆర్. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపైన, కాంగ్రెస్ నేతలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఇక అధికార యోగం లేదని తేల్చేశారు. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగులకు తామే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు కేటీఆర్. ఈసారి నాకు విశ్వాసం ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, 2019లో జరిగినా, దానికంటే కొద్దిగా ముందే జరిగినా, ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్ర యాత్ర జగిత్యాల నుంచే మొదలైతది. గులాబీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగురుతుంది అనే విశ్వాసం కూడా స్పష్టంగా నాకు కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిందంట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి అన్నాడు. ఈరోజు మాట్లాడినట్టు నేను ఒకటే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, అన్న మీరు పొరపాటున కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా ఉంటే రాజకీయ నిరుద్యోగులుగా మారే మీకు, నీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు మళ్ళా నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటే తప్ప మీ వల్ల ఊదుగాలది పీరు లేవదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే, మనం కలలు కంటున్న విధంగా రైతులతో పాటు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే కేవలం ఒక్క మార్గం ఉన్నది. ఈ కాంగ్రెస్ అనే పార్టీని శాశ్వతంగా తెలంగాణ ప్రాంతంలో ఉప్పు పాత్ర వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం, కోర్టుకైనా వెళ్తాం కానీ అడుగు వెనక్కి వేయం. ఈ మాటలన్నీ సీఎం కేసీఆర్వి. రిజర్వేషన్ల విషయంలో ఆయనంత గట్టిగా ఉన్నారు. కానీ విపక్ష బీజేపీ మాత్రం కోటాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ గడప దాటనిచ్చేది లేదంటోంది. అందుకే జిల్లాల వారీగా నిరసనలు చేపట్టింది. మైనార్టీలకు 8%, గిరిజనులకు 4%. ఇది ఉన్నదానికంటే కేసీఆర్ పెంచిన రిజర్వేషన్ల శాతం. కానీ ఇవి పూర్తిగా మతపరమైన రిజర్వేషన్లుగా చెప్తోంది బీజేపీ. అందుకే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ముస్లింలకు 12% ఇస్తే జనాభాలో 80% బీసీలకు ఎంత ఇస్తారో చెప్పాలంటూ సిద్దిపేటలో బీజేపీ నిరసన చేపట్టింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోయింది. ఈలోపు పోలీసులు అడ్డుకోవడం, వాగ్వాదం చెలరేగడం, అరెస్టులు, అల్లర్లు కామన్గా మారిపోయింది.
ముస్లింలలో ఉన్న పేదవాళ్లకు మాత్రమే మోదీ అనుకూలమన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. యూపీలో తన పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక కేసీఆర్ రోజుకో కొత్త పథకం పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎంత లేదని చెప్పినా రిజర్వేషన్లు మత ప్రాతిపదికనే ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది ఎక్కడ కూడా నిలబడదు, ఏ కోర్టులో నిలబడదు. సుధీర్ కమిటీయే తప్పుల తడక. బీసీ కమిషనే బీసీల కోసం వేసింది కాదు. బీసీ కమిషన్ వేసిందే ముస్లిం రిజర్వేషన్ కోసం. కాబట్టి బీసీ కమిషన్ అది కూడా ఇచ్చిందంతా ఇప్పుడు ఉన్నటువంటి 4% అదనంగా 6% ఇవ్వమంటే దాన్ని 12% ఇచ్చారు. ముళ్లకంచెతో పోలీసులు ఏర్పాటు చేసిన బార్కెట్లను దాటుకుని వెళ్లారు మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు. కేసీఆర్ ప్రకటించిన రిజర్వేషన్లు భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడమే అన్నారు ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్. రిజర్వేషన్ యొక్క బిల్లు ముమ్మాటికి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి బిల్లు, న్యాయస్థానంలో నిలబడేటువంటి అవకాశం లేనటువంటి ఒక బిల్లు. దాంతోపాటుగా జనాభా యొక్క ఆధారంగా రిజర్వేషన్లు కల్పించదలుచుకుంటే బీసీలకి 50% ఇవ్వాలి, మరి గిరిజనులకు కూడా అదే రకంగా ఇవ్వాలి, మళ్ళీ దళితులకు కూడా పెంచాలి. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన బీజేపీ నిరసనలో ఇవి ప్రధానమైనవి మాత్రమే. మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ శ్రేణులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినదించాయి. 2019లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశాయి. మైనార్టీలకు రిజర్వేషన్స్ కల్పించే విషయంలో తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రమంతా నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించింది. మరోవైపు పేద ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలంటూ మోదీ చేసిన ప్రకటనతో తెలంగాణ కాషాయ నేతలకు షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల శాతాన్ని పెంచే తీర్మానం ఆమోదిస్తున్న సమయంలోనే దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు సహా తెలంగాణ బీజేపీ నేతలంతా కేసీఆర్ తీసుకొచ్చిన ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ల పెంపును వ్యతిరేకించారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రమంతా ధర్నాలు కూడా నిర్వహించారు. అసెంబ్లీలో తీవ్రంగా అలజడి సృష్టించి సస్పెన్షన్కు గురయ్యారు. అదే సమయంలో ఒడిశాలో జరుగుతున్న బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ప్రధాని ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడడంతో తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చినట్లయింది. ఉత్తరప్రదేశ్లో ఓట్ బ్యాంక్గా ఉన్న వివిధ వర్గాలను ఆకర్షించి తద్వారా బీజేపీ అసాధారణ విజయాన్ని సాధించింది. అదే విధానాన్ని దేశమంతా అమలు చేయాలన్న లక్ష్యంతో బీజేపీ ఆలోచిస్తోంది. పేద ముస్లింలను ఆకర్షించేందుకు కూడా కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే వారికి బీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని నేషనల్ కౌన్సిల్లో చర్చించింది. అయితే ఏకంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం మైనార్టీ రిజర్వేషన్ల బిల్లుపై మండలిలో జరుగుతున్న చర్చలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో బలాన్ని చేకూర్చింది. దీని గురించి సభలో ప్రస్తావించి బీజేపీ నేతలకు చురుకలంటించారు. మనం తెచ్చిన బిల్లులో న్యాయం ఉందని వ్యాఖ్యానించారు. వెరీ గుడ్. బ్యాక్వర్డ్ కమిషన్ రాజ్యాంగబద్ధత వచ్చినటువంటి చర్చలో ప్రధానమంత్రి గారు బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఇంటర్ఫియర్ అవుతూ మనం ముస్లింలలో ఉన్న బ్యాక్వర్డ్నెస్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని పాలసీ డెసిషన్గా చెప్పినారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి మన వేవ్ లెంత్లో వారు కూడా చెప్తున్నారంటే ఇప్పుడు మన ప్రతిపాదనలో ధర్మం ఉన్నది అధ్యక్ష, ధర్మం ఉన్నది కాబట్టి తప్పకుండా అది విజయం సాధిస్తుంది. మొత్తం మీద మైనార్టీ రిజర్వేషన్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం ఆలోచన ఇబ్బందుల్లోకి నెట్టింది. రిజర్వేషన్ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పంపించే బిల్లుకు ఢిల్లీలో పెద్దగా ఆటంకాలు ఉండబోవన్న ధీమా వ్యక్తమవుతోంది. దాహమో రామచంద్ర అంటూ అనంతపూర్ ప్రజలు రోడ్డెక్కారు. సరిగ్గా అదే టైంలో జెడ్పీ సమావేశాలు జరుగుతుండటంతో వామపక్షాల ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీన్నంతా గమనించిన ఎంపీ దివాకర్ రెడ్డి ఏదోటి చేద్దాం ఆగండి అంటూ సర్ది చెప్పారు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో ఓవైపు మీటింగ్ జరుగుతుండగానే సడన్ గా ఖాళీ బిందెలతో నినాదాలు చేస్తూ వచ్చారు స్థానికులు. వామపక్షాలు తోడై రావడంతో కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పరిషత్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కష్టానికి వామపక్షం తోడవడంతో పరిస్థితి చేయిదాటే వరకు వచ్చింది. దీంతో పోలీసులు మోహరించారు. ఉద్రిక్తతకు కారణమవుతున్నారని భావించిన కొందరిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మళ్లీ తోపులాట కనిపించింది. జెడ్పీ సమావేశానికి హాజరైన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలతో మాట్లాడారు.
వర్షాలు పడకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు జేసీ. అధికారుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే కదా ఏమన్నా తెలియదు. ఊరికి అల్లరి చేసి నశించాలి ఏంది నశిస్తుంది? నీ ఆరోగ్యం నశిస్తుంది. నేను అదేమంటే చేశారు, మీరు నిరసన తెలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడదాము. అది లేకపోతే ఎట్లా మీకు ఏంటి సాధించేది లేదు. ఈ సంవత్సరం అంతా అయితే మన బాధ, మన కష్టం. ట్యాంకర్లు పెడితే కూడా సమస్య తీరదు. 20 మైళ్ళు 30 మైళ్ళు పోవాల్సి వస్తుంది. ఏ రైతు కూడా ట్యాంకర్లో నీళ్లు పట్టడానికి అలౌ చేయటం లేదు. దీనికి ఒకటే పరిష్కారం, హెచ్ఎల్సి అంద్రీనివా ఇవన్నీ వెడల్పు చేయాలి, గుంటలు కట్టుకోవాలి. అప్పుడే మనకు సమస్య తీరుతుంది తప్ప నశించాలంటే రాదు, చిన్నవాళ్ళంటే రాదు, మూర్దాబాదంటే రావడంట. వర్షాలు లేకపోతే ఎవడేం చేస్తాడు? ఆ దేవుడు కరుణించకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకులు మా అబ్బాయి. నీటి ఎత్తడి విషయమే అయినా నేతల ఎంట్రీతో అది రాజకీయ వాతావరణంలోకి వెళ్లిపోయింది. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జేసీ దివాకర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.